ఈరోజు మన ఛానల్ అయితే నేను ఎగ్ పలావ్ అనేది ఎలా చేస్తారో చాలా సింపుల్‌గా, టేస్టీగా ఎగ్ పలావ్‌ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూసేయండి. ఈ వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయొద్దండి. అలానే వీడియోలకెళ్ళే ముందు ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి ఎన్ని ఎగ్స్ అయితే కావాలో అన్ని ఎగ్స్ తీసుకొని, ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని, నీట్‌గా ఎగ్స్ పైన తొక్కంతా తీసేసి 2 సైడ్స్ మొత్తం నీట్‌గా నేను చూపించే విధంగా కాటైతే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఎగ్స్‌ని అయితే ఒక 2-3 మినిట్స్ వరకు మనం డీప్ ఫ్రై అయితే చేసుకుందాం. ఎగ్స్‌ని ప్లెయిన్‌గా వేసి ఎగ్ పలావ్ చేసుకోవడం కన్నా, ఎగ్స్‌ని ఒక 2-3 మినిట్స్ డీప్ ఫ్రై చేసి, అలా ఎగ్ పలావ్‌లో యాడ్ చేసుకుంటే రైస్‌తో పాటు ఎగ్ కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూస్తారు కదా! ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి ఈ ఎగ్స్ అన్నిటిని ఒక 2-3 మినిట్స్ అయితే మనం దాంతో డీప్ ఫ్రై అయితే చేసుకుందాము. చూసారు కదా! డీప్ ఫ్రై చేసుకొని దాన్ని సెపరేట్‌గా పెట్టేసుకుందాం. సేమ్ అదే కడాయిలో ఆవాలు, జీలకర్ర, ఆహ్, చెక్క, మగ్గ, బిర్యానీ ఆకు ఈ 3 తప్ప నేను ఎలాంటి మసాలా ఐటెమ్స్ అయితే నేను యాడ్ చేయడం లేదు. ఈ 3 ఇవన్నీ ఏగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసుకుంటే సరిపోతుందండి. ఆనియన్స్ కూడా లైట్‌గా మొత్తం వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకైతే వేసేసుకుందాము. మనము ఇలాంటి మసాలా ఐటెమ్స్ అనేది ఏమీ లేకుండా ఇలా సింపుల్‌గా చేసుకోవడం వల్ల పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎక్కువ మసాలా ఐటెమ్స్ పెట్టడం వల్ల వాళ్ళకి హెల్త్‌కి మంచిది కాదు కాబట్టి ఎలాంటి మసాలా ఐటెమ్స్ లేకుండా ఇలా సింపుల్‌గా అయితే చేసేసి పిల్లల లంచ్ బాక్స్‌కి కూడా మనం పెట్టొచ్చు. పెద్దోళ్ళు గూడా తినొచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. హెల్త్ కూడా చాలా సేఫ్‌గా ఉంటుంది. చూసారు కదా! ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే అన్నీ నీట్‌గా వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టమాటో అయితే వేసేసుకుందాము. ఒక చిన్న 2 టమాటాస్ తీసుకుంటే సరిపోతుందండి. నిమ్మకాయ సైజ్ అంత చిన్న టమాటాలు. ఆ టమాటాలు కూడా వేగిపోయినాక పుదీనా, కొత్తిమీర మనం ఎలాంటి మసాలా ఐటెమ్స్ యూజ్ చేయలేదు కాబట్టి జస్ట్ ఫ్లేవర్ కోసం మనము పుదీనా, కొత్తిమీర అనేదైతే మనం యాడ్ చేస్తాము. ఇవి కూడా మొత్తం నీట్‌గా వేగిపోయిన తర్వాత ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి ఈ 4 గూడా వేసుకొని కారం కొంచెం చూసి వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం స్టార్టింగ్‌లో పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇప్పుడు కారం వేసుకుంటే కారం అనేది ఎక్కువైపోతుంది కాబట్టి చూసి మీరు తినేంత అయితే వేసుకోండి. ఆ 4 వేసుకున్న తర్వాత నీట్‌గా మొత్తం బాగా ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2-3 మినిట్స్ అలా హై ఫ్లేమ్ మీద పెట్టుకొని అలా వేయించుకుంటూనే ఉంటే సరిపోతుంది. అలానే ఒక చిన్న కప్‌లో కర్డ్ అయితే కొంచెం స్మూతీగా చేసి కర్డ్ అయితే వేసుకోండి. ఆ కర్డ్ కూడా మొత్తం మసాలాకంతా బాగా కలిపేస్తే సరిపోతుంది. చూసారు గదా! మసాలా అంతా బాగా కలిసిపోయింది. ఆల్రెడీ మనం ముందు నానపెట్టుకున్న బియ్యాన్ని గూడా వేసేసుకుందాము. నేనైతే ఇక్కడ ఒక 2 గ్లాసులు బియ్యంకి 4 గ్లాసులు నీళ్ళైతే తీసుకున్నానండి. మీరు కూడా ఎంత క్వాలిటీలో అయితే తీసుకుంటారో బియ్యము, అంతే క్వాలిటీలో గూడా తీసుకోండి వాటరు. నేనైతే 2 గ్లాస్ రైస్‌కి 4 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. చూస్తారు కదా! రైస్‌ని గూడా ఇట్లా యేసుకొని ఒక హై ఫ్లేమ్ మీద జస్ట్ ఒక 2-3 మినిట్స్ అట్లా దాన్ని గూడా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వాటర్ అనేదైతే వేసేసుకుందాము. మొత్తం నీట్‌గా కలిపేద్దాం ఒకసారి వాటర్ యేసుకున్న తర్వాత. కలిపేసినాక చూసారు కదా! ఫస్ట్ ఒక 2 మినిట్స్ అయితే హై ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేసుకోండి మొత్తం అంతా కలిపేద్దాం. తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 4-5 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి కుక్ చేసుకుంటే చూసారు కదా! ఆ రైస్ అనేది ఎంత బాగా ఉడికిపోయిందో. రైస్ అంతా ఉడికిపోయిన తర్వాతనే మనం ముందు డీప్ ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే వేసుకుందాము. అలానే లైట్‌గా పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. రైస్ అంతా ఉడికిపోయిన తర్వాతే వేసుకోవాలండి. అప్పుడైతే మనం కలపం కాబట్టి ఎగ్స్ అనేది అలానే ఉంటుంది. ఇలా ముందే రైస్ ఉడికేటప్పుడే వేసేసుకున్నామంటే ఎగ్స్ అనేది మొత్తం స్మాష్ అయిపోతూ ఉంటాయి కాబట్టి తినడానికి కూడా అంత టేస్ట్ అనిపించదు. ఇలా వేసుకుంటే టేస్ట్ కూడా బావుంటుంది. అలా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే అన్నం అనేది నీట్‌గా మగ్గిపోతుంది. ఇప్పుడు చూసారు కదా! ప్లేట్‌లో పెట్టుకొని అసలు దీనికి ఎలాంటి కర్రీ గాని ఏం అవసరం లేదు. ఇలానే తినేయొచ్చు. చాలా సింపుల్‌గా చాలా తక్కువ టైంలో అయితే మనం దీన్ని చేసేసుకున్నాము. ఒక్కసారి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే.